అందుకో సామాన్లు. రాధా ఓ రాధా. సామాన్లు అందుకో. ఆ గిన్నె పొయ్యి మీద ఎక్కించు. ఒక 6 గంటల నూనె. అది వేడెక్కని చూడు. బంగాళదుంపలు. అవును బాబు. అదే చిట్టి బంగాళదుంపలు చక్కగా ఉడకబెట్టాను. పైన పొట్టు తీసి పసుపు వేశాను. గరం మసాలా పొడి, తర్వాత ధనియాల పొడి, తర్వాత కారం గుండ. అయిపోయిందా? ఉప్పు కొంచెం. ఇప్పుడు జీలకర్ర, అల్లం తురుము, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, మంచిగా మసాలా కలిపిన చిట్టి బంగాళదుంపలు, ఉడకబెట్టిన చిట్టి బంగాళదుంపలు వేసేయి. కదా ఇగో వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, ఉల్లిపాయలు, టమాటీలు, ఈ 4 మంచిగా పేస్ట్ చేసుకుంటా. బాగుడికే బాబాయ్. గుడ్ చేసాయి. టమాటాలు, ఉల్లిపాయలు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి కొంచెం మగ్గిన తర్వాత నీళ్లు పోద్దాం. కొంచెం ఉప్పు, మూత పెట్టి వదిలే ఒక 2 నిమిషాలు. కలుపురా ఒకసారి, తొందరగా కలుపురా. వేసాయి నీళ్లు. అది ఒక 10 నిమిషాలు ఉడకని. ఈ లోపల శుభ్రం చెయ్యి. అమ్మాయిని తలుచుకుని ఏడ్చి పడుకున్నాడు. ఏం చేస్తాం, పొయ్యి కట్టేద్దాం. వాడికన్నా వీడికే బాధ ఎక్కువైనట్టుంది. ఏమి రోజులో ఏమిటో. లవ్ చేసేవాడికి లేని బాధ లవ్ లెటర్ రాసేవాడికి వచ్చింది. ఏమి రోజులు వచ్చాయో ఏమిటో. ఏది కొంచెం కొత్తిమీర జల్లుకుంటే. ముందుగా బేసిన్లో ఉడికించిన చిట్టి బంగాళదుంపలు, పసుపు, గరం మసాలా పొడి, ధనియాల పొడి, కారం, ఉప్పు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత వెల్లుల్లి, టమాటా, ఎండుమిర్చి, ఉల్లిపాయలు గుజ్జు చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో నూనె వేసి వేడెక్కాక అందులో జీలకర్ర, అల్లం తురుము, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కాస్త వేగాక ముందుగా కలిపి పెట్టుకున్న చిట్టి బంగాళదుంపలు వేసి 2 నిమిషాల పాటు మగ్గించి దాంట్లో టమాటా గుజ్జు వేసి ఉప్పు కొంచెం వేసి కాస్త మగ్గించి నీళ్లు పోసి మరో 10 నిమిషాల సేపు ఉడికించి పైన కొత్తిమీర వేసుకుంటే చిట్టి బంగాళాదుంపల గుజ్జు కూర రెడీ.